స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఈ కలవరి శక్తి ప్రార్థన ఈ మినిస్ట్రీ సంఘంలో ఉన్న మీ అందరికీ కూడా, మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించాలని, దేవుడు దీవించాలని మరి ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేసుకునే వారిగా మీ గృహాల్లో దేవునికి అగపడాలని, ఈ సంఘంలో ఎవరు మోసపరచబడకుండా దేవుని ద్వారా మనము సత్యంలో మనం స్థిరపరచబడాలని, సత్యం కొరకు మనము ఒక స్తంభంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక మీ గృహాల్లో కూడా మీకు దేవుడు ఇచ్చిన ఆ సమయంలో మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు కలిసి చక్కగా మీరు ప్రార్థన చేసుకుంటూ, మీరు ప్రార్థనాత్మతో, స్తోత్రాత్మతో, స్తుతులాత్మతో ఒక జయోత్సమైన క్రైస్తవ జీవితాన్ని ఈ కలవరి శక్తి ఈ మినిస్ట్రీ ద్వారా మీరు కొనసాగాలని ఒక దేవుని సేవకుడుగా ఈ సమయంలో మీకు మనవి చేస్తున్న దీనికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు మనకు ఒక గొప్ప ఆధ్యాత్మిక విందు ఉంది. ఈ విందులో దేవుడు మరి ఆయన శరీరం రక్తాన్ని మన సంఘానికి, సార్వత్రిక సంఘానికి లేక స్థానిక సంఘంగా ఉంటున్న మనందరికి కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ ఏర్పాటులోకి వచ్చిన మీ అందరితో, మనందరితో కూడా దేవుడు మాట్లాడాలని మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్ని దేవుడు నా హృదయంలో పెట్టాడు. అవి నా హృదయంలో పెట్టిన మాటలు బైబిల్లో ఉన్న విషయాలే. ఆ బైబిల్లో ఉన్న విషయాలు ఏంటో బైబిల్ ఓపెన్ చేసి అవి క్షుణ్ణంగా దేవుని సహాయం ద్వారా మనము పరిశీలన చేద్దాం. మీకు కలిగి ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. మీరు కలిగి ఉన్న బైబిల్ ఓపెన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయాన్ని మనము దేవుడు ఈరోజు మాట్లాడనైన దేవుడు గనక ఈ న్యాయాధిపతుల గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 203వ పేజీ 6వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా దూత వచ్చి యోవాషునకు కలిగిన మక్షికి వృక్షము కింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీలకు మరుగై ఉన్నట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండి ఎన్న ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన
ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయనని యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించెను. దీనికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దీనికి స్తోత్రం. దేవుడు ఈరోజు ఈ యొక్క సకల పరిశుద్ధుల పునరుద్ధరణ ఆరాధనలో తన పరిశుద్ధమైన లేఖనాల ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడాలని దీని స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. దయచేసి అందరూ కూడా తల్లపైకి నా వైపు చూడండి. మీరు బైబిల్ చదవమన్నప్పుడు బైబిల్ తీసి బైబిల్లో చదివేటప్పుడు చూడండి, చదవండి. ఈ బైబిల్లో చదివి అయిపోయిన తర్వాత మీరు తలలో పైకి నా వైపు చూస్తూ ఉంటే మనం చిన్నగా ముందుకు వెళ్ళగలుగుతాం. త్వరగా మనము ఈ కార్యక్రమాన్ని ముగించుకోగలుగుతాం. దీని స్తోత్రం. హల్లెలూయా. ఈ న్యాయాధిపతుల గ్రంథము ఈ 6వ అధ్యాయంలో మనము ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఇక్కడున్న చరిత్రలో మనం ఉన్నాం. ఇది క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాల క్రితము ఈ న్యాయాధిపతులు అనేవాళ్ళు జీవించిన చరిత్ర ఇది. ఆనాటి కాలంలో ఇజ్రాయేలీలకి దేవుడు మరి ప్రవక్తలను ఏర్పరిచాడు, రాజుల్ని ఏర్పరిచాడు దేవుడు. ఇక ఈ రీతిగా దేవుడు తన ప్రజలకి ప్రవక్తలను ఏర్పరిచాడు, రాజుల్ని ఏర్పరిచాడు, యాజకుల్ని కూడా ఏర్పరిచి వారి యొక్క యోగక్షేమాలను బట్టి ఇలా దేవుడు ఏర్పరిచినప్పుడు ఆ ఇశ్రాయేలు జనాంగానికి వాళ్ళ తర్వాత న్యాయాధిపతులను కూడా దేవుడు ఏర్పరిచాడంట. ఇశ్రాయేలుకి న్యాయాధిపతులుగా ఉండాలి. ఇది ఇలా ఈ న్యాయాధిపతులని ఇలా మనం ఈ బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఈ న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనబడిన ఒక వ్యక్తి జీవిస్తూ ఉన్నప్పుడు ఇతడు ఒక మస్తకి వృక్షం కింద అతడు ఉన్నాడని మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. మస్తకి వృక్షం కింద ఉండి గోధుమలు దున్నగొడుతున్నాడు అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ మస్తకి వృక్షం క్రింద ఉంటున్న ఈ గిద్యోనును ఒక దేవదూత అతని యొద్దకు వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో చెప్పాలి. ఆ దేవదూత పరలోకం నుండి ఈ గిద్యోను ఆనాటి కాలంలో జీవిస్తున్న ఇశ్రాయేలు ప్రజలు అప్పుడు అక్కడ జరిగిన ఆ పరిస్థితుల్లో ఒక దేవదూత వచ్చి గిద్యోనుతో ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు అని అక్కడ దేవదూత చెప్పగానే ఆ గిద్యోను అంటాడు, దేవుడు మాకు తోడై ఉంటే ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ కష్టాలేంటి, ఈ బానిసత్వం ఏంటి, ఈ యొక్క దాసత్వం ఏంటి? మిద్యానీయులు మా మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి. మిద్యానీయులు అనబడ్డ వాళ్ళు మమ్మల్ని బాగా అణిచివేస్తున్నారు, చాలా రకాలుగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఆ మిద్యానీయుల అధికారం కింద, బానిసత్వం కింద మేము ఉందాము. దేవుడు తోడై ఉంటే ఈ బానిసత్వంలో
మేము ఎలా ఉండగలుగుతామయ్యా అని ఈ గిద్యోను ఆ దేవదూతతో మాట్లాడటం మనం చూస్తున్నాం. పరాక్రమ గల బలాఢ్యుడు అంటే ఈయన పరాక్రమ గల బలాఢ్యుడైతే ఈ మిద్యానీయులకు ఎందుకు భయపడతాడు? శత్రులకి ఎందుకు భయపడతాడు? చాలా బలం గల్లవాడే కదా, చాలా ఆ బలం గల్లవాడు, ఒక సైన్య బలం గల్లవాడు, జన బలం గల్లవాడుగా ఉండొచ్చు కదా. మరి ఇలాంటి వ్యక్తి మరి ఎందుకు భయపడేవాడిగా అక్కడ ఆ దేవదూతతో మాట్లాడటం అనేది మనం చూస్తున్నాం. అయితే దేవుడు అంటాడు, ఇప్పుడు నువ్వు పరాక్రమ గలవాడిగా చెప్పాలి, పరాక్రమ గలవాడిగా నేను చేయబోతున్నాను. గట్టిగా హల్లెలూయా. నువ్వు బలహీనుడివే, నీకు బలం లేదు. నువ్వు రక్తమాంసలు గలవాడివే, నువ్వు మానవుడివే, కానీ దేవుడు నీకు తోడై ఉంటున్నాడు కనుక ఇప్పుడు నువ్వు పరాక్రమ గల బలాఢ్యుడిగా దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉండి ఆయన నిన్ను వాడుకోనై ఉన్న దేవుడు. ఆ వర్తమానాన్ని నేను తీసుకొని ఎదుగు వచ్చాను అని ఈ దేవదూత చెప్తున్నాడు. ఈ దేవదూత మాట్లాడు ఇప్పుడు అంటాడు, మరి దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎందుకు సంభవిస్తాయి? మా పితరులు చాలా మేలు పొందుకున్నారంట, మా పితరులు దేవుడి ద్వారా చాలా అద్భుత కార్యాలు వారు చూశారంట, ఐగుప్తులో జరిగిన సంఘటన అంతా మాకు వినిపించారు. మరి మా పరిస్థితి ఏమో ఇలా ఉంది. మరి ఎందుకు ఇలా ఉంది, దేనికి ఇలా ఉంటుంది అని ఈ గిద్యోను ఆ వచ్చిన దేవదూతతో మాట్లాడుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీయుల సమూహము ఈ మిద్యానీయునికి చెప్పాలి దేవుడు అప్పగించాడు. నువ్వు అప్పగించావు కదయ్యా మమ్ములను, నీ ప్రజలను నువ్వే అప్పగించావు కదా, వారికి బానిసలుగా మమ్మల్ని చేసావు కదా. వారి మమ్మల్ని అణిచివేస్తున్నారు, కష్టపెడుతున్నారు, రకరకాలుగా ముప్పతిప్పులు పెట్టి చాలా బాధిస్తున్నారు. నువ్వే కదా అప్పగించి. ఎందుకు అప్పగించాడు దేవుడు? దేనికి అప్పగించాడు దేవుడు అని చూస్తే ఈ 6వ అధ్యాయం నేను ఎక్కువ వెళ్ళట్లేదు, త్వరగా ముగించాలి. నేను అందుకే త్వరగా తీసుకుని బయటికి మనం పోదామని అందుకే ఇలా కొన్ని మన అవసరాలను బట్టి మాట్లాడుతున్నాను. ఆ 6వ అధ్యాయం నీ తెలియాలి కనుక దేవుడు ఎందుకు అప్పగించాడు. ఇక్కడ ఉన్న చరిత్ర ఈ రోజు మనకు తెలియాలి కనుక దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ క్రైస్తవులకి లేక దేవుని ప్రజలకి, నేటి క్రైస్తవులకి, ఆనాటి కాలంలో యూదులు ఇశ్రాయేలీయులకి దేవుడు చరిత్ర ఉంది. ఈనాటి కాలంలో నేటి క్రైస్తవులకి ఈ చరిత్రలో ఉన్న గొప్ప పాఠాలను మరి దేవుడు తెలియపరచాలని మనతో మాట్లాడుతున్న దేవుడు దీనికి స్తోత్రం. ప్రారంభ వాక్యం, ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. ఏం చేశారంట చెప్పాలి. ఎందుకు అప్పగించావయ్యా? నీవే కదా మమ్మల్ని అప్పగించింది. మిద్యానీయులు మా మీద ఆధిపత్యాన్ని, అధికారము, మమ్మల్ని రకరకాలుగా వాడుకుంటూ మాకు సమాధానం లేకుండా, మాకు స్వేచ్ఛ లేకుండా ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉండటానికి నీవే కదా కార్యకర్తగా అని గిద్యోను అడుగుతుంటే ఎందుకు దేవుడు అప్పగించాడు మిద్యానీయులకి అంటే, మిద్యానీయులను ఒక తెగ, ఆ రోజుల్లో ఒక మిద్యానీయులను ఒక తెగ ఆ ప్రజలు ఇశ్రాయేలు జనం జీవిస్తున్నప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవరికి అప్పగించాడు? మిద్యానీయులకు అప్పగించాడు. ఎందుకు అప్పగించాడు చెప్పాలి తల్లి. ఎందుకు అప్పగించాడంటే
ద్రోహం చేశారు. అది ద్రోహం చేస్తూ ఉంటారు కదా, రకరకాల ద్రోహాలు ఉన్నాయి కదా, రకరకాల ద్రోహాలు ఉన్నాయి అన్నమాట. రాజ్య ద్రోహం అని, పితృద్రోహం అని, లేక దైవ ద్రోహం అని, ఇంకా రకరకాలైన దేశ ద్రోహి అని, ఇతడు దేశ ద్రోహి, ఇతడు రాజ్య ద్రోహి, ఇతడు పితృద్రోహి. వీళ్ళెవరంటే ఇజ్రాయేలు జనం ఎవరంటే దైవ ద్రోహులు అంట. అంటే దేవునికి ద్రోహం చేశారంట. సృష్టికర్తకి ఈ ఇజ్రాయేలు ప్రజలు ద్రోహం చేశారంట. వారు ద్రోహులయ్యారంట. చూసారా, దేవుడికి ద్రోహం చేసిన ఇజ్రాయేలు ప్రజలు. దేవుడికి ద్రోహం చేయడం అంటే దేవుణ్ణి మోసం చేశారు, దేవుణ్ణి నవ్వుల పాలు చేశారు, దేవుణ్ణి బాధిస్తున్నారు ఇజ్రాయేలు ప్రజలు అంటే, ఈదులు అంటే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఆ మిద్యాలకు అప్పగించాడు. కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు మనం పడుతుంటాం. ఆనాటి కాలంలో ఉండవు, ఇప్పుడు కూడా కొన్ని వ్యాధులు బట్టి మనకి సమాధానం ఉండదు. కొన్ని పరిస్థితులు బట్టి మనకి సమాధానం ఉండదు. ఎందుకంటే దేవుడు అటువంటి ఎందుకు వినిపించలేకపోతున్నా అంటే మనకి ఆయన చేతగానుడు కాదు. మన కుటుంబాల్లో ఎందుకు సమస్యలు ఉంటున్నాయి అంటే మనం ఎంత కష్టపడ్డా మనకి సమృద్ధి ఎందుకు ఉండట్లేదంటే దేవునికి ద్రోహం చేసేవాళ్ళం, దేవుడిని మోసం చేసేవాళ్ళం. దేవుడు మనకు వచ్చిన వ్యాధులు, మనకు వచ్చిన సమస్యలు తొలగించడం ఆయనకి ఏమి చేతగానుడేం కాదు. కానీ మనకి బుద్ధి రావాలని, లేక ఇశ్రాయేలు జనానికి బుద్ధి రావాలని, అలా తెలుసుకుంటారని, కష్టం అంటే ఏంటో, బాధలంటే ఏంటో, శ్రమలంటే ఏంటో, శోధలంటే ఏంటో, లోకం అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో కూడా తెలుసుకుంటారని 7 సంవత్సరాలంట దేవుడు వాళ్ళు విడిచిపెట్టేశాడు. చెప్పాలి, దేవుడు 7 సంవత్సరాలు విడిచిపెట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని మిద్యానికి అప్పగించాడు. కొన్ని శ్రమలకు దేవుడు మనల్ని ఎందుకు అప్పగిస్తాడు? కొన్ని పరిస్థితులు మనకి మన మీద ఎందుకు ఉంటాయంటే ఇక దాన్ని బట్టి ఇంక ఎన్నో కారణాలండి మన జీవితంలో. నువ్వు ప్రార్థన చేస్తున్నా, నువ్వు దేవునికి మొరపెడుతున్నా, నీ జీవితంలో అద్భుతాన్ని చూడలేకపోవటము, నీ గృహాల్లో దేవుని కార్యాలు, వివాహ కార్యాలు, మరొక కార్యాలు నువ్వు చూడలేకపోతున్నావు. ఎందుకు లేట్ అయిపోతుందంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు. మన ప్రార్థన ఎట్లా? నీకైతే ప్రార్థన చేస్తున్నావు, చాలా రోధిస్తున్నావు, ఎన్నో రకాలుగా దేవునికి మొరపెడుతున్నావు, కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు, లోకానికి అప్పగిస్తున్నాడు, ఆచారాలకి, సాంప్రదాయాలకి మరొక దేవుడు అప్పగిస్తున్నాడు. అందుకే ఈ గిద్యోను అంటాడు, నీవు మాకు తోడై ఉండి ఉన్న ఎడల ఇది మాకు ఎలా సంభవించింది అని అడుగుతున్నాడు. చూద్దాం 14 వాక్యం. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని అన్నాడు. చదువుతారా? చదవట్లేదు, ఆగిపోయారా, వెళ్ళిపోయారా? అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత
నేను ఇశ్రాయేలు రక్షింపగలను, నా కుటుంబము మనష్య గోత్రములో ఎన్నికలినది, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా ఆయన నీకేమి ఓకే చాలు. ఇది ఇక హల్లెలూయా చెప్పాలి, గట్టిగా చెప్తే నేను ముందుకెళ్తాను, లేదంటే ముగిస్తాను. తెలుసా, ఇది ఈ న్యాయపతి మన సంఘంలో ఉన్న మందిరంలో ఉన్న ఈ న్యాయపతుల్లో ఈ గిద్యోను అనే వ్యక్తి భక్తుడు ఉన్నాడు. తెలుసా, ఈ పరిశుద్ధ గ్రంథంలో న్యాయపతి ఉందన్న వాళ్ళు ఎంతమంది తెలుసు? అన్న చేతుల పైకి ఎత్తండి. అది సంగతి. ఇది తెలిసి ఉంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, తెలియకపోతే బోరు కొట్టి వెళ్దాం అనిపించింది. తెలిసిన వ్యక్తులతో ఎంతైనా మనం సమయం గడుపుతుంది, తెలియని వ్యక్తులతో మనకు చిరాకు వచ్చింది. అందుకే మన వాళ్ళు ఎక్కువగా వాక్యం ఇక్కడ నిలబడి ఈ బైబిల్లో ఉన్న భక్తులు తెలియదు కనుక, ఈ చరిత్ర తెలియదు కనుక, అందుకే చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది వాక్యం వినాలంటే. చాలా కష్టపడతా ఉంటారు వాక్యం వినాలంటే. హల్లెలూయా చెప్పాలి బిగ్గరగా, దీనికి స్తోత్రుడా. హల్లెలూయా. దేని సహాయం ద్వారా నాకు చెప్పండి. ఇశ్రాయేలుని రక్షిస్తానని చెప్తున్నావు, మిద్యానీయుల చేతి నుండి విడిపిస్తానని చెప్తున్నావు, నేను ఎలా నమ్మాలి? గిద్యోను అడుగుతున్నాడు, నేను ఎలా నమ్మాలి? నాకు నమ్మిక, నాకు విశ్వాసాన్ని పుట్టించు. నేను ఒక యుద్ధానికి వెళ్ళాలి కదా, యుద్ధానికి వెళ్ళాలి, ఆ మిద్యానీయులతో నేను యుద్ధం చేయాలి కనుక నన్ను పొమ్మంటున్నావు కనుక, బలం తెచ్చుకోమంటున్నావు, పరాక్రమ గల బలాఢ్యుడు అని చెప్తున్నావు. ఆ స్థాయి నాకుంటే వాళ్ళు మా మీద ఇంత ఇబ్బందులు పెట్టరు కదా, మరి నేను ఎలా వారిని రక్షించగలుగుతాను? వాళ్ళకు నాయకుడిగా నేను ఎలా ఉంటాను? నాకు సూచన చూపించండి, నాకు సూచన చూపించండి. నాకు ఆ ఇడిపించి వాళ్ళని రక్షించేదానికి నాకు కొన్ని సూచనలు, కొన్ని నిదర్శనాలు చూపించండి అని ఈ గిద్యోను దేవుణ్ణి, వచ్చిన ఆ యెహోవాని అక్కడ అడగటం అనేది మనం లేఖనంలో చూస్తున్నాం. అయితే సరే దేవా, ఇజ్రాయేల్ రక్షిస్తానని చెప్తున్నావు ప్రభువా, అయితే నేను నీ ముందు 2 సూచనలు పెడతాను, వాటిని నేను చెప్పినట్లు నువ్వు చేస్తే, నేను ఆశపడ్డట్లు చేస్తే, నేను ఇజ్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి మిద్యానీయుల మీద నేను పరాక్రమ గల బలాఢ్యుడిగా బలం తెచ్చుకుంటాను. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు సూచనలు చూపించాడు, నాకు ధైర్యం ఇచ్చాడు, నాకు విశ్వాసం ఇచ్చాడు. నేను నాకు మిద్యానీయుల మీద అపజయం ఉండదని నేను ధైర్యంగా వెళ్తాను ప్రభువా, నువ్వు కొద్దిగా నాకు చిన్న హెల్ప్ చేయి ప్రభువా అని అతడు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడంట, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటున్నాడంట. ఇప్పుడు మనమైతే దాన్ని ప్రార్థన అంటాం. ఆ రోజులో ప్రత్యక్షంగా అక్కడ ఒక దర్శన విధానంలో గిద్యోను ఆ యెహోవాతో మాట్లాడు. ఇప్పుడైతే మనం బతిమలాడుకోవడం, ప్రాధేయపడటం అనేది మనకి ఆ మీనింగ్ అర్థాలతో ఉంటది అన్నమాట. అది ఏమైందో ఓసారి చూద్దాం. చూడండి, ఏంటి ఆ గిద్యోను అడిగిన విషయాలు ఏంటో మనం చూద్దాం. గిద్యోను దేవుని ఎలా బ్రతిమలాడుకుంటున్నాడు. 6వ అధ్యాయం 36. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలును రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేల ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును
నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకున్నని దేవునితో మనవి చేశాను. కళ్ళము ఉంది, హల్లెలూయా చెప్పాలందరూ చేతులపైకి దీని స్తోత్రం. గిద్యోను దేవుణ్ణి ఒక సూచన చూపించమన్నాడు. ఒక సూచన నాకు తెలియపరచమన్నాడు. ఏంటంటే కళ్ళము అంటే గానుగా, లేకపోతే ఆ మక్షిక వృక్షం దగ్గర, లేక వారికి ఉంటున్న ఆ పొలాలు, ఆ పొలాల్లో వస్తున్న ఆ ధాన్యము, ఈ ధాన్యం ఎక్కడికి వెళ్ళిందంట? గానుగా లేకపోతే కళ్ళం దగ్గరికి ఈ ధాన్యం అంతా కూడా ఆ పండి కొయ్యబడ్డ ఆ ధాన్యం అంతా ఎక్కడికి వెళ్ళిందంట? ఈ కళ్ళం దగ్గరికి వెళ్ళిందంట. ఆనాటి కాలంలో వారికి ఉన్న భూములు బట్టి కళ్ళం అనేది ఉంటుంది. మనకు పల్లెటూరులో పొలాలు ఉన్న వాళ్ళకి అది ఆ కళ్ళం అనేది తెలిసింది అనమాట. ఆ కళ్ళం దగ్గరికి ఆ ధాన్యం దులపడం అదంతా కూడా మనకి అర్థం. అలాగనే ఇప్పుడు ఈ గిద్యోను అనబడ్డ వ్యక్తి ఏం చేస్తానంటే కళ్ళము అంట. ఆ కళ్ళం మీద గొర్రె బొచ్చు చేస్తారంట. అది ఎంత విస్తీర్ణం ఉందో ఆ కళ్ళము, అది ఎంత విస్తీర్ణంలో ఆ కళ్ళం ఏర్పడుతుందో గాని, ఎంత తనకున్న ఆ గొర్రెల్ని ఆ బొచ్చంతా కత్తిరించి, చూసారా ఎంత గొప్ప పని చేస్తున్నాడు. గొర్రె బొచ్చు రావడానికి ఆ గొర్రెలకున్న బొచ్చంతా కూడా కత్తిరించి, ఊరకేదో మనమైతే మనం కష్టం లేకుండా మరి మేలు పొందుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి కాలంలో భక్తులు దేవుని కార్యాలు జరగాలన్నా, దేవుని పనులు జరగాలన్నా చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళు, చాలా పనులు చేస్తూ ఉండేవాళ్ళు, చాలా ప్రయాసపడుతూ ఉండేవాళ్ళు. ఆ రోజులో బలిపీఠలు కట్టేవాళ్ళు, ఆ రోజులో దహన బలు తెచ్చేవాళ్ళు, ఆ రోజులో సమాధాన బలు తెచ్చేవాళ్ళు, గొర్రెల మేకలు ఇట్లు తెచ్చేవాళ్ళు. తీసుకొస్తూ అక్కడ బలిపీఠలు కట్టేవాళ్ళు. ఈ రోజు అలాంటి పనులు లేవు మనకి. ఒక దేవుని ఆరాధించాలంటే, దేవుని ఆశీర్వాదము, దేవుడు ప్రత్యక్ష దేవుని సహాయము వారు పొందుకోవాలంటే చాలా ప్రయాసపడేవాడు, చాలా కష్టపడేవాడు. ఎన్నో రాత్రి పగళ్ళు చాలా శ్రమ పడేవాడు. ఈ రోజు మనకు ఆల్రెడీ పడేదంటే చాలా ఇబ్బంది. ఈ రోజు సంఘాల్లో నియమకాల కూటాలంటే చాలా కష్టము. దేవుని దగ్గరికి, దేవుని మందిరం రావడం చాలా కష్టపడుతూ ఉంటాం. నడవలేక చాలా వ్యాధులు చెందుతుంటాం. వచ్చిన మందిరంలో ఉన్న వాళ్ళు కూడా కూర్చోలేక ఆ మొత్తలకి ఈ మొత్తలకి ఆనుకొని చాలా తిప్పలు పడుతూ ఉంటాం, చాలా ఇబ్బందులు పడతారు. ఒక్కడేది కూర్చోలేకపోతాము, ఆ గోడ ఉండేవాళ్ళు గోడ కాడుకుంటాడు, ఈ గోడకు లేకుండా ఏం చేస్తుంటే ఈ కాళ్ళను పొట్ట దగ్గర తీసుకొని దాన్ని బట్టి తన్నుకొని కూర్చుంటాడు. ఇప్పుడున్న నేటి క్రైస్తవుల యొక్క భక్తి, ఆనాటి కాలంలో ఉన్న వాళ్ళు ఒక కళ్ళం ఉంది, ఆ కళ్ళం మీద ఏం చేస్తాడంట గిద్యోను? గొర్రె బొచ్చు చేస్తాడు. గొర్రె బొచ్చు చేస్తాను చెప్పాలి. ఏం చేస్తానన్నాడు? నేను కళ్ళమున గొర్రె బొచ్చు ఉంచిన తర్వాత నేలంతయు ఆరినదిగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు. ఇప్పుడు ఆ కళ్ళ మీద గొర్రె బొచ్చు వేస్తాడ. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రి ఈ కళ్ళం మీద నేను గొర్రె బొచ్చు పరుస్తాను. అయితే ఈ భూమంతా ఉంది కదా, ఈ భూమి నీదే కదా, ఈ భూమిని కలగజేసిన నీవే కదా, ఈ భూమికి పునాదులు వేసిన నీవే కదా. అయితే ఈ భూమి అంతటి మీద మంచు పడకుండా ఈ కళ్ళం మీద ఉన్న గొర్రె బొచ్చు మీదే మంచు పడాలి. ఈ గొర్రె బొచ్చు మీదనే మంచు పడాలి, మంచు కురవాలి. అప్పుడే నేను యుద్ధానికి వెళ్తా, ఆ మిద్యానీయులతో యుద్ధం చేయడానికి వెళ్తా అని ఇతను కొన్ని షరతులు దేవుడి దగ్గర పెడుతున్నాడు. దేవుడి దగ్గర కొన్ని షరతులు పెడుతున్నాడు. నాకు ఈ సూచనలో నాకు చెప్పు,
నాకు చెయ్యి, అప్పుడు నువ్వు నాకు తోడై ఉన్నావని నేను నమ్ముతాను. ఖచ్చితంగా నాకు అపజయం ఉండదు. నా దేవుడు విడిచిపెట్టలేదు, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అని నేను ధైర్యంగా ఆ ఇశ్రాయేలుని రక్షిస్తాను అని ఇతడు ఆ యెహోవాతో మాట్లాడు. మళ్ళా ఏమంటున్నాడు చదవమ్మా, మళ్ళా ఏమంటున్నాడు? మళ్ళీ అక్కడికి ఎందుకు వెళ్ళావు తల్లి? 38. అలాగూ జరిగెను, అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారి ఆ బొచ్చు చేత శోధింప చదివిము. నేను నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగూ చేసెను. నేలంతటి మీద మంచు పడిను, ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉంది. స్తోత్రం చెప్పాలి, దీని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు దీని స్తోత్రం చదువుదాం. అర్థం కాకపోతే ముందుకు వెళ్ళిపోదు. మీకు అర్థం కాకపోతే నేను ఎంత వాగినా కూడా వేస్ట్ కదా. ఇక మీ బాధ ఏంటంటే ఇది ఇంకా వదలేదని మీరు అలాగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ చదవబడ్డది అర్థమైంది అనుకోండి, విందాము. చాలా ఆశ్చర్యంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉంది ఈ స్టోరీ ఏంటో అని ఇందామని ఆసక్తిని. ఇది నీకు అర్థం కాలేదనుకోండి, నేను ఎంత వాగినా ఎంత తెలిసినా చెప్పాలి. హల్లెలూయా. సేవకుడి ముందు శంఖం ఎంతసేపు ఊదినా, హల్లెలూయా, సేవకుడి ముందు శంఖం ఊదుతుంటే ఆడు చక్కగా శివుడు ముందు శంఖం ఊతుంటేనంట. ఆ శివుడు ముందు పోయి శంఖం ఊతుంటే రకరకాలుగా పెద్ద భూస్వామి ఆ గ్రామానికి అని చెప్పి ఆ రచ్చబండ మీద అరుగు మీద కూర్చొని చాలా మంచి వస్త్రాలు ధరించుకొని చేతికి కడియాలు పెట్టుకొని చాలా ఒక గొప్ప సంపన్నుడుగా ఉంటే ఈ అడుక్కునేవాడు వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు, ఒక సింకు తీసుకొని పోయి ఊరంతా అడుక్కొని బతకాలి కాబట్టి వాడు ఆ సింకు తీసుకొని పోయి మన ఊరంతా తిరిగే కన్నా ఇదిగో గొప్ప సంపన్నుడు ఉన్నాడు, ఇతని దగ్గరికి శంఖం కనిపిస్తే చాలా అద్భుతంగా అని ఆశపడి అతని దగ్గరికి పోయి శంఖు తీసుకొని పోయి రకరకాలుగా ఆ శంఖు పట్టుకుని ఊతున్నాడంట. ఆడేం మలగట్లేదంట, వాడేం కదలట్లేదంట, వీడేంట్రా కదలట్లేదు, ఏంట్రా పరిస్థితి అని వాడి నాయకుడు తీసుకొని కూడా గట్టిగా అని చెప్పి కూర్చుంటే లాస్ట్ అన్నాడు, నువ్వు ఎంత చేపు ఊదినా దాన్ని పరకలేవని. హల్లెలూయా. ఆ సివిటి వాడు ఏమన్నాడంటే, ఈ శంకు ఊదేవాడిని నువ్వు ఎంత చేపు ఊదినా దాన్ని కొరకలేవురా అన్నాడు. అట్లాగే నీ ఎంత చేపు చెప్పినా మాకు అర్థం కాదురా, నేను స్తోత్రం అన్నట్టుగా. హల్లెలూయా. నేను స్తోత్రం. గిద్యోను దేవుడిని ఏమడిగాడంట, ఏమని ప్రార్థన చేస్తున్నాడంట, మిద్యానీయుల్ని రక్షించుటకు నన్ను పంపిస్తున్నావో, నాకు తోడై ఉంటున్నావు కనుకైతే నేను 2 సూచనలు నీ ఎదురు పెడుతున్నా. ఒకటి, ఈ రాత్రి ఈ కళ్ళ మీద గొర్రె బొచ్చు పరుస్తున్నా, ఈ రాత్రి కళ్ళ మీద ఈ గొర్రె బొచ్చు మీదే మంచు పడాలి. ఇది నా ప్రార్థన, నా సూచన. అలాగే దేవుడు ఏం చేశాడు, అతని మన్నవి ఆలకించి ఆ రాత్రి ఆ కళ్ళం మీద ఉన్న గొర్రె బొచ్చు మీద మంచు కురిసిందంట. ఆ భూమి అంతటి మీద పొడిగానే ఉంది. ఆ గొర్రె బొచ్చు ఆ కళ్ళం దగ్గరికి వచ్చి చూడగానే గొర్రె బొచ్చు అంతా కూడా ఏమైపోయిందంట, మంచుతో అది నింపబడి ఆ గొర్రె బొచ్చు నుండి నీరు వస్తుంది. సరే, ఇంకా ఏం చేశాడు ఈయన, నీ కోపము నా మీద మండలిక చిన్నగా కనికరించి ఇంకొక చిన్న
ప్రార్థనయ్యా, ఈ భూమి అంతటి మీద మంచు పడాలి, ఈ గొర్రె బొచ్చు మీద మంచు పడకూడదని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ గొర్రె బొచ్చు మీద మంచు పడకుండా భూమి అంతటి మీద మంచు పడేటట్లు చేశాడు. దేనికి స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచించాలి. ఇక్కడ ఇదంతా భూమి మీద మంచు కురిసింది, దానికి ఆధ్యాత్మికమైన విషయం ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎందుకు ఈ సూచన అంటే ఇజ్రాయేలీయుల రక్షణ, ఇజ్రాయేలీయులను రక్షించడానికి, మిద్యానీయుల చేతుల నుండి ఇజ్రాయేలీయులకు రక్షణ ఇవ్వటానికి ఈ గిద్యోను దేవుని దగ్గర కొన్ని సూచనలు చేసుకున్నాడు. కొన్ని సూచనలు ప్రార్థన చేశాడు. అయితే గమనిస్తున్న కళ్ళం మీద గొర్రె బొచ్చు ఒకటి ఇక్కడ అవపడుతుంది ఏంటంటే, ఒకటి కళ్ళం మీద గొర్రె బొచ్చు మీద మంచు. ఈ మంచు గొర్రె బొచ్చు మీద ఉంటే గిద్యోను ఏం చేస్తున్నాడు? ఒక పాత్రను తీసుకొచ్చి ఆ కళ్ళం ఎంత విస్తీర్ణం ఉందో గాని ఆ గొర్రె బొచ్చుని ఆ పాత్ర తీసుకొచ్చి పిండుతున్నాడు. ఆ పిండుతుంటే ఆ నీరంతా కూడా పాత్రలోకి వస్తా ఉంది. ఇప్పుడు చూడండి, వెళ్దామా ఉందామా? నేను పలకర నీ సలహా తీసుకుని నేను వెళ్దామా ఉందామా? వెళ్దామంటే రేపు పొద్దున చెప్పుకున్నాం, ఇబ్బంది ఏమి లేదు. మీకు ఏదైనా పనులు చెప్పండి, రేపు పొద్దున్న మళ్ళీ నెక్స్ట్ ఆదివారం చెప్పుకున్నాం. లేదయ్యా విన్నాము ఎందుకు ఇదంతా అనుకుంటే, నాకు ఈరోజు సంపూర్ణంగా నేను దేవుడు సన్నిధికి వచ్చాను, అని మాట్లాడటానికి వచ్చాను. ఈ సమయం అంతా దేవుడిదే, నేను అప్పగించుకున్నా అంటే ఓకే పర్లేదు. గమనించండి. ఇప్పుడు నేను ఆలోచించాను, ఆ ఆలోచన మీ దగ్గర తీసుకొస్తాను. దేవుణ్ణి అడిగాడు గిద్యోను అనబడ్డ వ్యక్తి. దేవుడు చేసినప్పుడు ఇజ్రాయేలు రక్షణ కొరకు ఆ సూచన కదా కావాల్సింది, ఇక నమ్మకమే కదా కావాల్సింది, దేవుడు తోడే కదా కావాల్సింది. ఇప్పుడు ఇంకా ఇవన్నీ జరిగాయి కదా, ఖచ్చితంగా నాకు విశ్వాసం పెరిగింది. దేవుడు నాకు విశ్వాసం పెంచాడు. తన సైన్యాన్ని సిద్ధపరచుకొని జన సమూహాన్ని సిద్ధపరచుకొని ఆ మిద్యానీయులతో యుద్ధం చేసి వారిని నిలిపించడానికి ఇతడు వెళ్ళాలి. ఏమండి ఇతడు వెళ్ళాలి, అవునా కదా? ఈయన చేయాల్సిన పని ఏంటి? దేవుడిని అడిగాడు, దేవుడు చేశాడు. ఇతను చేయాల్సిన పని ఏంటి? ఈ కళ్ళం మీద ఉన్న గొర్రె బొచ్చు పిండుకోవడం అవసరమైన. ఈ కళ్ళం మీద దేవుడు ఆ గొర్రె బొచ్చు మీద మంచు కురిపించాడు. ఈ గిద్యోనికి ఈ కళ్ళం మీద ఈ గొర్రె బొచ్చు మీద ఉన్న మంచు, ఆ నీరు ఒక పాత్రలో ఎందుకు పిండుతున్నాడు? ఏం అవసరం ఈయనకి? ఏం అవసరం అండి? ఎందుకు ఈ పని చేస్తున్నాడు? దేనికి పని చేస్తున్నాడు అని క్షుణ్ణంగా మనం ఆలోచిస్తే, క్షుణ్ణంగా మనము మనసు పెట్టి ఆ దేవుని వాక్యాన్ని కనుక ఆలోచించి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కనుక మనం కోరుకుంటే, ఈ యొక్క ఇజ్రాయేలీయుల రక్షణ కొరకు కొన్ని ఆనాటి కాలంలో ఉన్న ప్రజలకి రక్షణ కొరకు కొన్ని సూచనలు చూపించాడు దేవుడు. కొన్ని ఆ సూచనలు తెలియపరిచాడు ఖచ్చితంగా వినిపించడానికి. కానీ ఇక్కడ ఒక మర్మాన్ని భవిష్యత్తులో అది ఇజ్రాయేలీయుల రక్షణ కొరకు అట్టి కార్యం దేవుడు చేశాడు. మంచు కురిపించాడు, కళ్ళం ఉంది, ఆ కళ్ళం మీద గొర్రె బొచ్చు ఉంది. ఇజ్రాయేలు జనానికి రక్షణ కొరకు ఈ గొర్రె బొచ్చు వినటానికి గల కారణం ఏంటంటే, ఆయన రానున్న ఆ యొక్క దేవాదేవుడు చరిత్రలో లేక భవిష్యత్తులో కొన్ని కార్యాలు ప్రజల పక్షమున చేయటానికి దేవుడు ఈ గిద్యోనుని అలాంటి పని పెట్టి ఉండొచ్చు. ఏంటంటే ఇక్కడ ఈ గొర్రె బొచ్చు, ఈ మంచు లేక ఈ పాత్ర, ఈ కళ్ళము
ఈ 4 ఇక్కడ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవరిని సూచిస్తుంది అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సూచిస్తూనే. గట్టిగా సపడవద్ద ప్రజల హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం. ఇవి ఇక్కడ మనం గమనిస్తుంటే ఒకటి కళ్ళము, కళ్ళ మీద గొర్రెబొచ్చు, కళ్ళ మీద గొర్రెబొచ్చు. తర్వాత ఆ గొర్రెబొచ్చుని మంచుతో నింపుతూ ఆ పిండుతున్నాడు. ఆ పిండుతున్నప్పుడు ఆ పిండుతున్న నీరంతా కూడా పాత్ర. ఒక 4 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4 విషయాలు చూసి మనం వెళ్ళమనుకోండి, అది వేరే విషయం. గుప్తంగా మనకున్న సమయంలో మనం ముందుకు పోవడానికి ఈ 4 విషయాల్ని ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలు పక్షమున వారి రక్షణ కొరకై గిద్యోను ఒక నాయకుడిగా దేవుడు ఆయన ఏర్పరచుకొని ఇక్కడ కళ్ళము అనేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు ఒక ముందుగా దేవుడు చేశాడు. కళ్ళమనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. ఈ గొర్రెబొచ్చు అనగా లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్ల. గట్టిగా సభలో ప్రజల హల్లెలూయా, హల్లెలూయా. లోక పాపాలు మోసుకొని పోవు గొర్రె పిల్ల. ఇవన్నీ మన ప్రభువుని యేసుక్రీస్తుని సూచిస్తుంది. ఎక్కడున్నాడు దేవుడు? దేవాదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? మరియమ్మ గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో ఉన్నప్పుడే కాదు, ఆమె గర్భంలోకి రాకమునిపే ఇశ్రాయేలు యొక్క పక్షమున ఎన్నో అద్భుతాలను, ఎన్నో మహత్కార్యాలను ఆయన చేస్తూ వారికి తోడైన దేవుడు, వారికి రక్షకుడైన దేవుడు, వారిని కాపాడే దేవుడు, వారికి విడుదల ఇచ్చే యేసుక్రీస్తు ఆయన ఎవరు అంటే నజరేయుడైన యేసు అంటే. ఎక్కడున్నాడు ఆయన? ఇశ్రాయేలుని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇశ్రాయేలు దేవుడు ఆయన కునుకోడు, నిద్రపోడు. చాలా మందికి యేసు ప్రభు వారు మొన్నొచ్చినాడే కదా, ఎప్పుడో మన మరియమ్మ గర్భం. ఈ అజ్ఞానంతో ఉండేవాళ్ళు అలా భావిస్తున్నారు, ఆమె లేకపోతే ఈయనకి ఎక్కడ స్తోతుంది. ఏమండే నీ తండ్రి లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వస్తావయ్యా? ఇది మానవత్వ, మనుషుల యొక్క ఇది మనుషుడి యొక్క మనుగడ ఇదంతా. కానీ దేవుడు ఉన్న వాటిని లేనట్లుగా, లేని వాటిని ఉన్నట్లుగా ఆయన చేయగలిగే దేవుడు. మనుషులు చేసే కార్యాలు దేవుడికి నీ పోలిసినట్టు కుదిరింది. లేలియా. సరే, ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు గమనిస్తుంటే కళ్ళము అనగా ఆ పంట పండినప్పుడు, ఆ పంటను కోసినప్పుడు ఆ పంట ఆ కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు అన్ని దుల్లగొడతా ఉంటారు. దాన్ని అంతా నలిపేస్తా ఉంటారు. ఎందుకంటే చెప్పాలి, తాళం తెలిపోవాలి, శ్రేష్టమైన ధాన్యం రావాలి. ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా ఆ పొట్టు, ఆ తాళంతా కూడా ఆ కళ్ళం దగ్గర ఏర్పరచబడింది అన్నమాట. లేక అక్కడ తీర్పు అక్కడ ఏం జరిగింది? ఈ యొక్క మంచి ధాన్యానికి, తాలుకి అక్కడ ఎడబాటు మీద ఉండదు. అలా మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఈ కళ్ళము అనగా ఆయన శ్రమలు సూచిస్తుంది. ఆయన శ్రమలు, ఈ గొర్రెబొచ్చు ఆ కళ్ళ మీద ఉన్నప్పుడు ఆ గొర్రెబొచ్చుని అక్కడ గిద్యోను ఏం చేస్తున్నాడు? పిండుతున్నాడంట. పిండుతున్న ఆ నీరుని ఒక పాత్రలో పెడుతున్నాడంట. పిండుతున్నాడు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ. ఆ సిలువలో ఆయన పడనై ఉన్న ఆ బాధలు, ఆ యొక్క దేవాదేవుడు సమస్త మానవాళి వరకు, సర్వ మానవాళి వరకు లోక పాపాలు మోసుకుని పోయే గొర్రె పిల్ల ఆ కల్వరి సిలువలో 3 మేఘాల మధ్య పిండబడుతున్నాడు.
పిండబడుతున్నాడంట, కొట్టబడుతున్నాడంట, నల్లగా కొట్టబడుతున్నాడంట. నల్లగా కొట్టబడుతున్నాడు, నల్లగా కొట్టబడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క రక్షణ కొరకు, ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు అక్కడ గొర్రె బొచ్చు కళ్ళ మీద. ఆ ఇశ్రాయేలు యొక్క రక్షణ ఎవరి ద్వారా అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు అక్కడ ఒక 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 సాదృశ్యాన్ని, ఒక సూచన గిద్యోను ద్వారా జరిపిస్తున్నాడు. లోక పాపాలు మోసుకుంటూ గొర్రె పిల్ల ఎక్కడున్నాయా? ఈ కళ్ళం మీద ఉంది, ఈ శిలువ మీద ఉంది. ఈ శిలువ మీద అనేకమైన వధించబడ గొర్రె పిల్లవలే, గొర్రె పిల్లవలే మౌనంగా గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నాడని అవన్నీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఈ యొక్క సువార్తలో, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సువార్తల్లో ఇవన్నీ కూడా మనకు తెలియపరచబడుతుంది అనమాట. ఇవన్నీ కూడా మనం ఆ యొక్క దేవుడు చేసి జరిపించున్నాడు కనుక మనం చూడగలిగాం. కళ్ళమనగా యేసుక్రీస్తు వారి యొక్క సిలువకు లేక ఆయన శ్రమలకి. గొర్రెబొచ్చు అనగా చెప్పండి, గొర్రెబొచ్చు అనగా లోక పాపాలు మోసుకుంటూ గొర్రె పిల్ల. ఇలా చూస్తున్నప్పుడు అక్కడ మంచు, ఆ మంచు నీరు, ఆ నీరు పాత్రలోకి మరి పట్టబడటం అని మనం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో సువార్తలో మరి ఎలా గిద్యోను ఆ పాత్రలో ఈ గొర్రె బొచ్చులో ఉన్న నీరంతా పిండుతున్నాడు. ఆ పాత్ర ఏమై ఉంది, ఆ కళ్ళం ఏమై ఉంది, ఆ గొర్రె బొచ్చు ఏమైంది, ఆ నీరు ఏమై ఉంది అని మనం క్షుణ్ణంగా చూసామనుకోండి, ఇంకా ఇప్పుడు ఇక్కడ మీరు చూశారు కదా, ఇప్పుడు విన్నారు కదా, ఇంకా చాలా సమయం ఇంకా కూర్చోలేము అనుకుంటారేమో. ఇక ఇక్కడున్న చరిత్ర మనకు అర్థమైపోయింది. ఇక ముందు దేవుడు ఆ విషయాలన్నీ చెప్పచ్చు, చాలా సులువుగా ఉంటుంది అన్నమాట, చాలా తేలిక తొందరగా. ఇక్కడ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, అది చాలా సులువైపోయింది. ఇక్కడ బేసిక్ అర్థం కాకపోతే అక్కడ మనకు అర్థం కాదు. అందుకే దీన్ని క్షుణ్ణంగా కొద్దిగా ఆ 4 విషయాలు ఏంటి, కళ్ళం అనగా ఏంటి చెప్పాలి, గొర్రె బొచ్చు అనగేంటి, మంచు అనగంటే మరి ఆ పాత్ర అనగా ఏంటి అనేది అక్కడ మనము వాక్యంలో దాని యొక్క భావన ఆధ్యాత్మికంగా అక్షరార్థంగా ఉండింది. ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పుడు వాటిని యేసుక్రీస్తు వారు వచ్చి ఆ పాత్ర, ఆ గొర్రె, ఆ బొచ్చు అవన్నీ ఏమై ఉందో త్వరగా మరి వాటిని గురించి పరిశీలన చేసి మనం జరగవలసిన కార్యక్రమాన్ని త్వరగా ముగించుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఇక చదవటమే మన పని. ఆ దాసుని పేరు మల్కు, యేసు కత్తి వల్ల ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన అని పేతురుతో అని. ఇక్కడ ఏమన్నాడంటే 11వ వాక్యంలో, ఆ దాసుని పేరు మల్కు, యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను తాగుతున్నా అని పేతురుతో అనెను. దేవుడు లేక యేసుక్రీస్తు వారు ఈ లోకంలో కుమారుడుగా ఆయన జీవిస్తున్నప్పుడు ఆయన తండ్రిగా ఉన్న ఆ తండ్రి నాకు ఒక గిన్నెను ఆయన ఏర్పాటు చేశాడు. ఆ గిన్నెలోనిది నేను తాగాలి, ఆ గిన్నెలోనిది నేను తాగాలి అంటే ఆ శ్రమలో నేను భరించాలి. గిద్యోను ఆ కళ్ళ మీద ఉన్న ఆ యొక్క గొర్రె బొచ్చును తీసుకొని ఆ గొర్రె బొచ్చులో ఉన్న వాటర్ అంతా కూడా పాత్రలో పిండుతున్నట్టుగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఆ గెత్సెమనే ఆ తోటలో మరి తన యొక్క శిష్యుల్ని ఆ తోటలో తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆ
సైనికులు వచ్చి యేసు ప్రభుని పట్టుకోవటానికి చాలా శత ప్రయత్నం చేస్తుంటే యేసు ఎక్కడా, అక్కడ ఇస్కరియోతు యూద నేను పట్టిస్తానని చెప్పినప్పుడు ఆ గెత్సేమనే తోటలో యేసు క్రీస్తు ఉన్న తావరాన్ని తీసుకొని పోయినప్పుడు అక్కడ యేసు ప్రభువు వాళ్ళు అడుగుతున్నారు, యేసు ఎవరు మీలో, యేసు ఎవరు మీరు అంటే నేనే అన్నప్పటికీ కూడా నమ్మట్లేదు. అక్కడ జరిగిన అక్కడ జరుగుతున్న ఆ పరిస్థితులు బట్టి పేతురు ఏం చేశాడంట, తన వరలో ఉన్న కత్తి తీసుకొని మలుపు అనబడ్డ అతని చెవిని ఏం చేశాడు, కట్ చేశాడు. అయితే యేసు ప్రభువు అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నె తాగుకుందనా అన్నాడు. తండ్రి నాకు ఒక గిన్నెను ఆయన ఏర్పాటు చేశాడు, అది నేను తాగకుందునా అని యేసుక్రీస్తు వారు అక్కడున్న శిష్యుడితో పేతురుతో లేక మరొక ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే ఇదంతా చాలా టైం అయింది. ఇలా మనం చూస్తూ ఉంటే గమనిస్తుంటే మరొక సువార్తికుడు మరి ఏం చెప్తున్నాడో ఓసారి గమనిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 38. అప్పుడు యేసు మరణముకు నంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది అన్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన పాత్రలోనిది నేను తాగకుందునా అన్నాడండి యేసు ప్రభువు. ఈ లోకానికి ఒక పాత్రగా చెప్పాలి. చూడండి అక్కడే తండ్రి నన్ను ఒక పాత్రగా ఈ లోకంలోకి పంపించాడు, ఒక పాత్రగా నన్ను నిర్మించాడు. అంటే గిద్యోని చేతిలో కళ్ళము మీద ఉన్న ఆ కళ్ళం మీద ఉన్న ఆ గొర్రెబొచ్చుని పిండుతున్నప్పుడు ఆ పిండుతున్న గిద్యోని ఏం చేశాడంట, పిండి వదిలేయకుండా పాత్రలో పడుతున్నాడు. యేసుక్రీస్తు వారు వచ్చి అంటాడు, తండ్రి నాకు అనుగ్రహించిన పాత్ర ఇది, దాన్ని నేను తాగకుందునా అన్నాడు. ఏంటంట, తాగేది ఏంటంట అని చూస్తున్నప్పుడు అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. బహు దుఃఖముతో నా ప్రాణము ఎలా ఉందంటే బహు దుఃఖముతో మునిగి ఉన్నది. ఒక శ్రమలను పాత్రగా దేవుడు నన్ను పిండనై ఉన్నాడు, నన్ను కొట్టనై ఉన్నాడు, నన్ను గాయపరచనై ఉన్నాడు, నన్ను నలగొట్టనై ఉన్నాడు. నేను నలగొడితేనే, నేను గాయపరిస్తేనే, నేను కొట్టబడితేనే ఆ కళ్ళ మీద మనుషుల మీద ఆ గొర్రెబొచ్చు మీద ఉన్న మనుషులు పిండుతున్నట్లుగా ఇప్పుడు తండ్రి నన్ను నలగొట్టనై ఉన్నాడు, నన్ను గాయపరచనై ఉన్నాడు. బహు దుఃఖములో, బహు వ్యాధుల్లో నేను మునిగి ఉన్నాను. నా ప్రాణం ఎలా ఉందో చెప్పండి. నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరెక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె, ఏ గిన్నెది, గిద్యోని చేతిలో ఉన్న గిన్నె, ఈ యొక్క యేసుక్రీస్తు వారు బహు దుఃఖములో నా ప్రాణం అంటే ఆ కళ్ళ మీద ఉన్న లోక పాపాలు మోసుకుంటూ గొర్రె పిల్ల, ఆ లోక పాపాలు మోసుకుంటూ గొర్రె పిల్ల కళ్ళం అనగానే నేను సిలువను వేయబడి ఉన్నాను, సిలువను ఎక్కడై ఉన్నాను, బహు శ్రమలను నేను అనుభవించలేను. ఎలాంటి శ్రమలు, నా ప్రాణము బహు దుఃఖముతో ఉంది అన్నాడండి. అయితే అలా ప్రార్థన చేస్తూ కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుట తొలగించి పొమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని
ప్రార్థించెను. దీనికి స్తోత్రం. యేసు ప్రభువు ఇప్పుడు ఏమని ప్రార్థిస్తున్నాడు? తండ్రి, ఈ పాత్రను నీ యొద్ద నుండి తొలగించుము. చాలా దుఃఖంతో ఉంది నా ప్రాణం, చాలా వ్యాధులతో ఉందయ్యా, చాలా వ్యాధులతో. ఎందుకంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీర సంబంధిగా ఉన్నాడు కనుక, ఆయన సిలువను ఎక్కనై ఉన్నాడు కనుక, ఆయన సిలువలో నల్లగా కొట్టబడిన వాడిగా, మరి కొరడాతో మరి కొట్టబడేవాడిగా, రకరకాలుగా ఆయన్ని రకరకాల సైనికుల్లో రకరకాలుగా కొరడాలతో ఆ ముళ్ళ కిరీటంతో గాయపరచనై ఉన్నాడు కనుక ఇప్పుడు యేసు ప్రభువు పరిస్థితి ఎలా ఉంది? పిండపడుతున్నాడు. హల్లెలూయా. అర్థమవుతున్న దీనికి స్తోత్రం చెప్పండి. ఈ ఊరక రావు, ఈ విషయాలన్నీ కూడా ఊరక రావు. ఇది మీకు ఏదో చాలా కష్టంగా ఉంటుంది, కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ ఈ భూమండలం మీద ప్రజల మీద ఎలా ఉందో దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మానవుని ప్రేమించాడంటే, ప్రతి మానవుని. ఇది మత్తయి సువార్తికుడు ఇలా చెప్తే లూకా సువార్తికుడు కూడా ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. చూడండి 20 లూకా సువార్త 22, 23 చూద్దాం. చూడండి 22:41 వాక్యం చదవండి. 22:41. వారి యొద్ద నుండి రాతి వేద దూరము వెళ్ళి మోకాళ్ళని, తండ్రి నీగిని నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు అని ప్రార్థించాడు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకి కనబడి ఆయన బలపరిచాడు. ఆయన వేదన పడి మరింత ఆతృతంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచు గొప్ప రక్త బిందువుల వలె ఆయన గిద్యోను ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు, ఇశ్రాయేలీయులు రక్షణ కొరకు మిద్యానీయుల చేతుల నుండి దేవుడు రక్షిస్తానికి గిద్యోను ఏమడిగాడు దేవుణ్ణి? ఇదిగో నాకు కళ్ళం ఉంది, ఈ కళ్ళం మీద గొర్రె బొచ్చు పరుస్తున్నాను. ఈ రాత్రి గిద్యోనుల రక్షణ ఇశ్రాయేలు రక్షణ కొరకు ఒక సూచన చూపించాలి. ఇశ్రాయేలును రక్షించాలి. ఎలా రక్షించాలంటే, ఇదిగో ఈ కళ్ళం మీద గొర్రె బొచ్చు ఉంది, ఈ గొర్రె బొచ్చే లోక పాపాలు మోసుకొని గొర్రె పిల్లగా ఇశ్రాయేలు రక్షణ కొరకు ఈయన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన ఆ కళ్ళము, ఆ శ్రమలు, అక్కడ ఆ గిద్యోను ఆ యొక్క దేవుని సన్నిధిలో ఒక గొర్రె పిల్ల సమస్త మానవుల కొరకు ఎలా నలగగొట్టబడి ఉన్నదో, ఎలా విమోచించబడి, ఎలా రక్షించబడి ఉందో, అది భవిష్యత్తులో దేవుడు గిద్యోను ద్వారా తెలియపరిచాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత అక్కడ ఒక గెత్సేమనే తోటలో అక్కడ జరిగిన సంఘటన అదంతా చూసిన తర్వాత, ఇప్పుడు నా కొరకు దేవుడు సిద్ధపరిచిన పాత్ర అన్నాడండి. ఈ పాత్ర ప్రార్థన చేస్తున్న విషయాలన్నీ చూసాం కదా. చూసినప్పుడు యేసు ప్రభు వారు దేవుని సన్నిధికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన బహు భారంగా, బహు వేదనగా ఉన్నప్పుడు ఆయన చేస్తున్న ప్రార్థనలో చెమట తన దేహం నుండి వచ్చింది. ఆ చెమటే రక్తంగా మారిపోయింది. ఇది కాస్త సైన్స్ పరంగా మనం చూస్తే, ఆ సైన్స్ పరంగా చాలా విషయాలు ఈ మనిషిలో ఎంత వ్యాధులకు గురైతే, ఎంత బాధకు గురైతే, ఎంత
డిప్రెషన్ కి లోనైతే ఈ పరిస్థితుల్లో ఎలా మారుతాయి, ఈ రకంగా మారుతాయని ఆ సైన్స్ కాస్త మనకి అర్థమయ్యేటట్టు చెప్పింది. ఇప్పుడు మన మీద అంతా చెప్పడానికి దాని మీద అంతగా నేను కూడా చూడలేదు. ఇప్పుడు అంతగా ఆలోచించి మనం తెలుసుకోవడానికి కూడా మనకు సమయం కూడా అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మానవుడిగా మనిషిగా వచ్చి సమస్త మానవాళి కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన చేయవలసిన ఆ కార్యక్రమం అంతటిని కూడా మనం గమనిస్తుంటే ప్రియ దేవుని సంగమ, ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఆయన ఈ లోకంలో మానవుడుగా జీవిస్తున్న ఆ యొక్క దేవదేవుడు మరి ఆయన సమస్త మానవాళి యొక్క రక్షణ కొరకు ఒక పాత్రగా సిద్ధపరిచాడంటే దేవుడు ఒక పాత్రగా సిద్ధపరిచి ఇజ్రాయేల్ యొక్క రక్షణ కొరకు దేవదేవుడు ముందుగానే ఆ కళ్ళం మీద గుర్రబొచ్చుని ఎట్లా పిండుతున్నాడో ఆ కళ్ళము యేసుక్రీస్తు వరకు సిలువకు, ఆ కళ్ళం మీద ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారు ఎలా గాయపరచబడుతున్నాడో, ఎలా ఆయన కొట్టబడుతున్నాడో, ఆయన దేహంలో నుండి ఆ యొక్క కారుతున్న రక్తము సమస్త మానవాళి పాప పక్షాల నిమిత్తము ఆయన చేయబోయే ఒక గొప్ప కార్యక్రమం. ఈ గొప్ప కార్యక్రమాన్ని గమనిస్తుంటే యోహాను కూడా ఏమంటాడు ఒకసారి చూద్దాం. చూడండి, ఆ మాటను చూసి ప్రార్థన చేసుకుందాం. యోహాను కూడా ఏమంటున్నాడు? 21 అనుకుంటాను, 19 త్వరగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండుట చూసి ఆయన కాళ్ళు ఇరగొట్టలేదు గాని సైనికుల్లో ఒకడు వీటితో ఆయన పక్కను పొడిచాడు. వెంటనే నేను చదవటం మీరు రక్తమును నీళ్లను కారెను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారు సిలువలో జరిగిన సంఘటన. ఆయన చనిపోయాడా లేదా నాకున్న సైనికులు తెలుసుకోవచ్చు. ఏం చేశాడు? టెస్ట్ చేయగానే ఒక సోలం తీసుకుని పొడిచాడు. పొడవగానే అక్కడ నీరు రక్తము వచ్చాయి. నీరు అలాగే గిద్యోను కూడా ఇశ్రాయేలీయుల రక్షణ కొరకు ఒక సూచన అడిగాడు. ఒక సూచన అడిగినప్పుడు అదంతా కూడా మన ప్రభువు యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది గనక ఈ రోజు మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన అంటున్నాడు, ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి ఏమంటున్నాడంటే, లేఖనాలు చూపించుకుంటూ వెళ్తే మీరు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇది నా రక్తం. ఒక పాత్రను పట్టుకుని యేసుక్రీస్తు వారు వచ్చి ఏమన్నాడంటే, ఒక పాత్రను తీసుకొని మత్తయి సువార్త 6:26 ఆయన ఒక పాత్రను పట్టుకొని ఇది నా రక్తము, అనేకుల కొరకు చిందించబడ్డ పాప క్షమాపణ నిమిత్తము చిందించబడ్డ నా రక్తం చెప్తుంటే ఒక పాత్రను పట్టుకుని వచ్చాడు. దేవుని బిడ్డ, ఒక పాత్రని ఎందుకు ఒక పాత్రగా ఆయన ఈ లోకంలో దేవుడు సిద్ధపరిచాడంటే, ఒక పాత్రగా దేవుడు ఆయన ఈ లోకాన్ని పంపించాడంటే చెప్పాలి, అనేక రీతుల్లో మానవుడిలో మనిషిలో ఉన్న పాపాన్ని విడిపించడానికి, పాపములోండి వారిని రక్షించడానికి, వారిని విమోచించడానికి నలగొట్టబడి అట్టి రీతుల్లో దేవదేవుడు ఆకాశానికి భూమికి మధ్యలో అనేక రకాలుగా ఆయన శ్రమలు పడుతున్నాడంటండి. అనేక రకాలుగా నన్ను రక్షించడానికి, ఇజ్రాయేలుని రక్షించడానికి, ఇజ్రాయేలుని మిద్యానీల చేతిలో నుండి రక్షించడానికి ఆ కళ్ళం మీద, ఆ శిలువ మీద ఆ గొర్రె బొచ్చుని పిండుతున్న ఆ గిద్యోను, మరి తండ్రి అయిన దేవుడు కూడా మన ప్రభువు యేసుక్రీస్తుని అనేక రకాలుగా మన ఆ యొక్క పాపాలన్నింటినీ కూడా, మన యొక్క అతిక్రమాలన్నింటినీ కూడా తుడిచివేయడానికి, మనలో నుండి అవన్నీ కూడా విడిపించడానికి, మనం రక్షించడానికి కూడా యేసయ్య ఆ శిలువలో నీ కొరకు నా కొరకు నలగగొట్టబడ్డాడంట, పిండబడ్డాడంట, గాయపరచబడ్డాడంట. నీ స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని మనకి ఇచ్చాడు. దీని స్తోత్రం. అట్టి దేవుడు అంటున్నాడు, దేవుని మీద
ఒక పాత్రను పెట్టుకుని వచ్చాడంట. సంఘం దగ్గరికి, ఆనాటి కాలంలో ఆది అపోస్తుల దగ్గరికి ఒక పాత్రను తీసుకుని వచ్చి అంటున్నాడు, ఇదిగో నా రక్తము, పాప క్షమాపణ నిమిత్తము చిందించబడ్డ నా రక్తము, దీనిలో మీరు తాగండి, భోజనమైన పిమ్మట ఒక పాత్ర తీసుకొని వచ్చాడంట, ఇది నా రక్తము, మీరు తాగండి, మీతో కలిసి నేను కూడా పాలిభాగస్తుడను. ఈ భూమి మీద ఇలాంటి కార్యక్రమంలో మీరు పాలుపంపులు పంచుకున్నారు కనుక మీరందరూ కూడా నా శరీరం, నా రక్తంలో మీరు పాలిభాగస్తులు అయి ఉన్నారు. నా రాజ్యానికి మీరు వస్తారు. అక్కడ మీరు నేను కలిసి మళ్ళా కలుసుకొని ఈ యొక్క అత్యాధికమైన ఈ గొర్రె పిల్ల మహోత్సవానికి పిలువబడిన వారందరూ ధన్యులుగా నేను ఆ రీతిగా ఆ ధన్యత్వాన్ని నేను కలగ చేస్తూ ఉన్నాను కనుక ఆ రానున్న ఆ సియోను, ఆ నూతన యెరూషలేము, ఆ యొక్క దేవుడు యొక్క సిద్ధపరచబడ్డ ఆ సియోను నూతన యెరూషలేము, తన యొక్క భార్య కొరకు పెళ్లి కుమార్తె కొరకు సిద్ధపరచబడ్డ ఆ సియోను, ఆ నూతన యెరూషలేములో మనం నివసించబోతుండగానే అదే రీతిలో ప్రభువు యేసుక్రీస్తు వారు మనతో ఉండటానికి ఈ సంబంధాన్ని ఏర్పాటు చేశాడు. గట్టిగా సపోర్ట్ ప్రైజులా, హల్లెలూయా. ఎందుకు ఈ రోజు ఈ ఆధ్యాత్మికమైన విందులో ఈ భూమి మీద మనం ఎందుకు ఈ రీతిగా ప్రతి మాసంలో ఎందుకు తీసుకుంటున్నామంటే, ఒకరోజు యేసయ్య వస్తాడు, ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలుభాగస్తులు అయ్యాం గనక ఒకరోజు యేసయ్య వస్తాడు, మనందరినీ కూడా చెప్పాలి ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళనై ఉన్న దేవుడు దీనికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందామా? ఉన్న పాటున మీ లైన్ లో కనుకుంటే, ఉన్న పాటున మీ లైన్ లో మీరు కూర్చోగలిగితే, మీరు ఉన్న పాటున తీసుకోగలిగే ప్రతి ఒక్కళ్ళు కలిపేయండి. ప్రతి ఒక్కళ్ళు లైన్ లో కూర్చోండి. ఒకరి మీద ఒకరు కాకుండా సర్దుకొని కూర్చోండి. సర్దుకొని కూర్చుంటే త్వరగా మీకు మరి ఆలస్యం చేయకుండా, ఎందుకంటే దేవుని వాక్యము మరి మీరు తెలుసుకోవాలి కనుక, మరి దేవుని వాక్యంలో కాస్త ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తం త్వరగా ముగించుకోవడానికి మనమందరం కూడా సహకరిద్దాం. మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా మరి ఆ దేవాదేవుడు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ కళ్ళ మీద ఆ పరవబడిన గొర్రె బొచ్చు లేక